లైఫ్ అంతా నెగోషియేషన్ స్కిల్స్. ఎవరైనా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకేం కావాలి? మీకేం కావాలి? వాళ్ళేమిస్తారు? మీరేమిస్తారు? నెగోషియేషన్ స్కిల్స్‌లో ప్రధానమైనది ఏంటంటే వాల్యూ క్రియేట్ చేయడం. వాల్యూ ఇవ్వడం. ఫస్ట్ ఎప్పుడు కూడా ధర గురించి మాట్లాడరండి. దీనివల్ల వాళ్ళ బిజినెస్‌కి, వాళ్ళ జీవితానికి ఎలాంటి వాల్యూ క్రియేట్ అవుతుంది? ఇది ఫస్ట్ చర్చించాల్సిన విషయం. సెకండ్, మీరు ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ చేసేటప్పుడు, బెనిఫిట్ ఇచ్చేటప్పుడు మీకు బెనిఫిట్ ఏమొస్తుంది అన్న దాంట్లో అగ్రిమెంట్ ఉండడం. సపోజ్ ఎవరైనా ఇప్పుడు ఫైనల్ చేస్తాను, నాకు ఇలా ఇస్తావా అన్నారనుకోండి, మీరు ఇవ్వడమే కాదు వాళ్ళు కూడా మీకు ఒకటి ఇస్తున్నారుగా. ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్ ఇస్తున్నారు కదా, ఇమ్మీడియట్ ఆర్డర్ ఇస్తున్నారు కదా, ఒకటి బదులు రెండు తీసుకుంటారంటున్నారు కదా. సో అందుకని ఏది ఫ్రీగా ఉండదండి. అందుకని మీరు ఆఫర్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకేమొస్తుంది అండ్ మీరు ఖచ్చితంగా ఏం డెలివరీ చేయగలరు అన్నది మీకు క్లారిటీ ఉండాలి, కన్విక్షన్ ఉండాలి. ఎప్పుడైతే ఉందో ఆ విశ్వాసంతో ఒక అగ్రిమెంట్కి వస్తాం, ఒక కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఎప్పుడైతే ఇది ఆనర్ చేశారో, డెలివరీ చేశారో, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఎంత ట్రస్ట్ బిల్డ్ అయినా అగ్రిమెంట్స్ ఆర్ కంపల్సరీ, కాంట్రాక్ట్స్ ఆర్ కంపల్సరీ, రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ వాట్సాప్ డాక్యుమెంట్ ఈజ్ కంపల్సరీ. బికాస్ మనుషులు వేళ మర్చిపోయే అవకాశాలు ఎక్కువ, పరిస్థితులు చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయి. సో వెన్ ఎవర్ you agree for something and deliver more than you promise, and the business and life will thrive. Thank you.